రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 3 పార్టీలు, కోర్స్ 3 సామాజిక వర్గాలు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఏ పార్టీకి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే చాలా బలంగా ఉన్నాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పడం. ఒక ప్రక్కన బీఆర్ఎస్ అది మా సీటు, పైగా సింపతి ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు, కాంగ్రెస్ ఏమో మేము అధికారంలో ఉన్నాం, మా పరిపాలన చూసే మాకు బలంగా నిలబడతారు, పైగా నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి అభ్యర్థి అని చెప్పేసి అది. తర్వాత బీజేపీ మీరేమంటున్నారంటే రాబోయే ఎన్నికల్లో మేమే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, అలాగే ఇప్పుడు మా పార్టీ చాలా బలంగా ఉంది, అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి ఇటు బీఆర్ఎస్ని నమ్మట్లేదు కాబట్టి మేమే గెలుస్తామని చెప్పేసి ఇటు అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో కొంతమంది ఏమో బీజేపీ 3వ స్థానంలో ఉంది ఇక్కడ అని చెప్పేసి అంటారు. సో దానికి మీ సమాధానం ఏంటండి? సో ఎవరి భావజాలం ఏదైనప్పటికీ మీరు అన్నారు ముగ్గురు అభ్యర్థులు కూడా 3 సామాజిక వర్గాల గురించి. మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి అయినా, బీజేపీ అభ్యర్థి అయినా, మరి కాంగ్రెస్ అభ్యర్థి అయినా వర్గాలుగా విడగొట్టబడ్డ హిందూ మతం నుంచి వచ్చిన వాళ్ళే. సో ముగ్గురు హిందువులే. అవును. సో ఆ విషయంలో మజ్లిస్ ఏం స్టాండ్ తీసుకుంది? మజ్లిస్కి సంబంధించి మన మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయమని చెప్తుంది. అవును. ఎందుకు చెప్తుంది? గతంలో మజ్లిస్ ఏంటంటే బీఆర్ఎస్కి బాగా బాసటగా ఉండేది. మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు సడన్గా బాసటగా ఉంటుంది అంటే తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో కొనసాగితే తమ ప్రయోజనాలు మజ్లిస్కి సంబంధించి ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కానీ వాళ్ళు గెలిచే 7 నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ పార్టీ యొక్క ప్రయోజనం, వాళ్ళ రాజకీయ ప్రయోజనం, వాళ్ళ మతం కోణంలో అడిగే ఓట్లు ఎవరికి వేయాలని చెప్పే విధంగా ఆల్మోస్ట్ ఒక ఫత్వాలాగా మనందరం వీళ్ళకే వేయాలి. అసదుద్దీన్ ఓవైసీ గారు రంగంలోకి రావడంతో పాటు డైరెక్ట్గా ఓపెన్గా మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయమని అడుగుతున్నారు నవీన్ యాదవ్. అట్ ద సేమ్ జంక్చర్ నేను అడిగేది ఒకటే, మీరు బీసీ కార్డు వాడచ్చు, ఇంకో కార్డు వాడచ్చు, ఇంకో కార్డు వాడచ్చు, మీరు అన్ని కార్డులు వాడచ్చు. ముస్లిమ్స్ అందరినీ ఏఎంఐఎం ద్వారా కాంగ్రెస్కి వేయమని కూడా అడగచ్చు. అంటే మీరు సెక్యులర్ అని పైకి చెప్తారు, మతం పేరుతో వచ్చే ఓట్లన్నీ ఒకే బ్లాక్ గా వేయమని అడుగుతారు. మరి కులం పేరు పెట్టి మేము బీసీలకు అనుకోవాలంటే ఎవరు వ్యతిరేకం? ఏకంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం, రాబోయే ప్రభుత్వం మేమే స్థాపిస్తామని బీజేపీ నమ్మకంతో ముందడుగు వేస్తుంది. మరి మేము ఆ విధంగా మాట్లాడట్లా. మమ్మల్ని దయచేసి హిందువులుగా ఉన్నవాళ్ళని కులాల పేరుతో చీల్చి ఈ విధంగా మతాల పేరుతో బ్లాక్ గా ఓట్లు వేయించుకుని గెలవాలనుకునే కాంగ్రెస్ యొక్క కుత్సితమైన రాజకీయం రాబోయే రోజుల్లో నెరవేరదు. తాత్కాలికంగా ఏమైనా మేము మాట్లాడితే మతతత్వం, హిందుత్వం అంటారు. ఏం తప్పు? మీరు మాత్రం మతం పేరుతో ఓట్లు అడగచ్చు, మిమ్మల్ని సపోర్ట్ చేయమని ఏకంగా అసదుద్దీన్ ఓవైసీ గారు బహిరంగంగా చెప్పాలి. పార్టీ ముస్లిం పార్టీ కదా సార్, మరి వాళ్ళు అడుగుతారు, తప్పే ఉంది. మా దగ్గర అలా కాదు కదా, మా దగ్గర అందరూ ఉన్నారు కదా, మా మైనారిటీ మోర్చా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా కూడా మేమనేది ఏంటంటే మీరు ఎప్పుడైతే కులం ప్రస్తావన తెస్తారో, మీరు ఎప్పుడైతే మతం ఒక బ్లాక్ గా మీకు ఓటేయాలని కోరుకుంటారో, డెఫినెట్లీ బీజేపీ కూడా హిందువులందరినీ ఐక్యతగా ఉండి బీజేపీకి ఓటేయమని అడుగుతుంది. నాట్ ఓన్లీ హిందువులు, సబ్కే సాత్ సబ్కా వికాస్ అసలు మా నినాదం. మీరు ప్రవర్తించే తీరుతో మీరు విడిపోవద్దు. ఏకత, ప్రామాణికత, బటెంగేతో కటెంగే అని హిందువుల్ని విడిపోవద్దని యోగి గారు అడిగారు. ఎందుకు అడిగారు? మనల్ని విభజిస్తున్నారు. ఏం ముస్లిమ్స్లో షియాలు, సున్నీలు లేరా? ఉన్నారు. అనేక వర్గాలు లేరా? ఇప్పుడు దూదేకుల దగ్గర నుంచి అనేక రకాలు ఉన్నారు వాళ్ళలో కూడా. మరి వాళ్ళని ఎందుకు విడివిడిగా కలుపుతున్నారే కానీ విడగొట్టడం లేదు కదా? కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నా నేను. మరి అది బీఆర్ఎస్ అయినా నేను ఇదే అడుగుతున్నా. మరి మైనారిటీలైన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని గురించి కూడా మీరు డైరెక్ట్గా మత పెద్దల్ని అడగడం, లేకపోతే వాళ్ళతో చెప్పించు, ఇవంతా మీకు మాత్రం మతం గురించి ఓట్లు కావాలి. మేము కలిసి ఉండమని చెప్పి హిందువుల్ని ఐక్యత గురించి మేము హిందువుల్ని చైతన్యవంతులు కమ్మంటే మేము మతం కోవడంలో మాట్లాడినట్టు. మీరు మత ప్రాతిపదికన వేరే బ్లాకుల నుంచి ఓట్లు వేయించుకొని కుల ప్రాతిపదికన హిందూ మతాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా విడగొట్టడం అనేది ఎంతకాలం? ఓకే, మేము కలిపి అందరినీ కలిపి హిందువులందరినీ కలుపుతాం, అన్ని కులాలని హిందువులుగా గుర్తించమని మీరంతా హిందువులని చైతన్యవంతులను చేస్తాం. అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ని కానీ
క్రిస్టియన్స్ని కానీ చైతన్యవంతం చేస్తూ మీరు కులాలుగా విడిపోయిన హిందూ సమాజాన్ని చూసి మతాల ప్రాతిపదికన ఓటు వేయొద్దు, అభ్యర్థిని గురించి ఆలోచించండి, పార్టీ ఐడియాలజీ, పార్టీ ఏం చేస్తుందని ఆలోచించండి. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత బలీయమైన పార్టీ అని గుర్తించండి. బీజేపీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటుందే కానీ అలగ్ అలగ్ ప్రామాణికత కే సాత్ ఐసా కుచ్ భీ నహీ కర్ రా హై. ఇండియా అందుకని చెప్పండి. ఏదైతే నేను చెప్తున్నానో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడమే బీజేపీ చేసే మాట. రైట్. దాన్ని హిందువుల మెజారిటీగా ఉంది కాబట్టి ఈ దేశం ఇంకా సెక్యులర్గా ఉందనేది కూడా గుర్తెరగమంటున్నా. సో ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్కి ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అఫ్ కోర్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలా చేస్తారని చెప్పేసి అని. సో ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుందంటారు? ఇది ఎలక్షన్ ఫ్యాక్టర్ కాదు. నేను ఈ మధ్య యూట్యూబ్లో క్లిప్స్ మేము చూడడం జరిగింది. కొంతమంది జనం మామూలు సాధారణ జనం పబ్లిక్ బయట తీసుకుంటే మా ముస్లింలు ఓట్లు కావాలి కానీ మా ముస్లింకి ఒకరికి కూడా మంత్రి పదవి లేదు, అయినా మేము ఎందుకు వేయాలి కాంగ్రెస్ అని అడగడం, మాకు నవీన్ అన్న ఫ్రెండ్ మేము వేస్తామని కొందరు చెప్పడం, కొందరు లేదు ఈ విభజిత రాజకీయాలు అవసరం లేదు మేము బీజేపీకే ఓటేస్తామని చెప్పడం, కొందరు చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారు కూడా కొంత వర్క్ చేశారు, సునీత గారికి ఆ సింపతి మాకుందని మైండ్లో కొంతమంది చెప్పడం, ఇవన్నీ నేను చూసిన క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న చర్య ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది 2023 డిసెంబర్లో. ఇప్పుడు డిసెంబర్ రావడానికి ఇంకొక నెలే ఉంది గ్యాప్. హఠాత్తుగా ఒక ముస్లిం మైనారిటీకి ఇప్పుడు ఎందుకు మీరు మత ప్రాతిపదికన అర్జెంటుగా ఎవరున్నారా అని చూసి, ఎప్పటి నుంచో షబీర్ అలీ గారు ఉన్నారు, అజారుద్దీన్ గారు ఉన్నారు మీ దగ్గర, మీరు ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చు. మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్ టైంలో ఎందుకు ఇస్తున్నారంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ని చీల్చకుండా కన్సాలిడేట్ అంటే ఎక్కడో వాళ్ళకి అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ సంపాదిస్తున్న నమ్మకం సడలడంతో పాటు బీజేపీ ముందడుగు వేస్తుంది, అందరినీ కలుపుతుంది, కులాలని కలుపుతుంది, మత ప్రాతిపదికన విడగొట్టాలనుకోవట్లేదు, మతాలను కూడా కలిపి ఓటు అడుగుతుంది. ఇక్కడ ఈ భయం అనేది ఏర్పడబడితే కాంగ్రెస్ పార్టీకి ఈ అనాలోచితమైన చర్య ఇప్పుడు గుర్తొచ్చింది. సో 23 నెలలు 22 నెలలు పూర్తయిపోయింది. 22 నెలల్లో లేని మైనారిటీ ప్రేమ ముస్లిం సమాజానికి ఒక మంత్రి పదవిని ఇప్పుడు ఎందుకు తెచ్చారు? అది కూడా ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేకి కూడా కాదు. మరి విజయశాంతి గారు ఏం చేశారు? ఆమె కూడా ఎమ్మెల్సీ చేశారు కదా, ఆమెకు కూడా ఇస్తా అన్నారు కదా. అవన్నీ గుర్తురావు. ఇప్పుడు ఏం కావాలి మనకు అర్జెంటుగా ఏం చేస్తే ఓట్లు పెరగచ్చు, ఎక్కడో మనం వెనకబడి ఉన్నాం అన్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీ అయినా చేస్తా సార్, అది వ్యూహంలో భాగం అంటే అవసరార్థం చేసేది రాజకీయం కాదండి, అది అవకాశవాదం. అవకాశం వెనకబడ్డప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడం కోసం వేసే ఎత్తుగడ. ఖచ్చితంగా కూడా ఈ ఎత్తుగడలన్నీ ఫెయిల్ అవుతాయి. ఖచ్చితంగా కూడా గవర్నర్ గారు కూడా ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్ లో ఇది ప్రభావితం చేసే చర్య కాబట్టి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు నిజమైన ప్రేమ ఉంటే ఎవరెవరికి ఇవ్వాలో ఇవ్వండి, లేకపోతే రీషఫిల్ చేసుకోండి. చాలా మంది మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంది. అంతేకాదు ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్తో పాటు బీహార్ ఎలక్షన్లో ముందడుగు వేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా నితీష్ కుమార్ గారితో కలిసి, సో ఆఖరి ప్రయత్నంగా అక్కడ కూడా ఏం చేయాలో అజెండా లేని కాంగ్రెస్ పార్టీ మాకు ఒప్పుకోలేని అభ్యర్థిగా ఏదైతే తేజస్వి యాదవ్ని సీఎంగా ప్రొజెక్ట్ చేస్తున్నా అని చెప్పారో, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంత తొందరపాటుగా ఎలక్షన్ ముందే అది కూడా కూటమికి సంబంధించిన సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేయడం అనేది మనం చూడలేదు. ఎందుకు వచ్చింది అంత డిఫెన్స్? అక్కడ కూడా వెనుకబాటులో ఉంది. అక్కడ ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీ పెట్టి ఆయన కూడా పోరాటానికి కొంతమంది అభ్యర్థులను పెట్టినా ఆయనంతటా ఆయనే ఒప్పుకుంటున్నాడు. వస్తే కొన్ని సీట్లు రావచ్చు, లేకపోతే నా పార్టీ కంప్లీట్ గా డిజాస్టరే, ఈ ఎలక్షన్ లో నేను పోటీ చేయడం లేదు, ఆయన పోటీ చేయటం లేదని ఆయన పక్కకు తప్పుకున్నాడు. నేషనల్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ గడుపుతున్నాడు. సో ఆయన ఒక ప్రయోగం చేస్తున్నాడు. సో ఎవరు ముందున్నారు? కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ముందుంది అంటున్నారు కదా. ఎవరు చెప్పారు? చాలా మంది సెఫాలజిస్టులు చెప్తారు. మాకు సంబంధించిన సెఫాలజిస్టులు కాదు కానీ మాకు సంబంధించిన పార్టీ నాయకులందరూ అక్కడే ఉన్నారు. ఎవరు ఎంత అంచనాలు వేసినా రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం మళ్ళీ నవంబర్ 14న ప్రసాద్ గారు నేను మీతో మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీతో
బీజేపీ లెడ్ ప్రభుత్వం ఏదైతే ఉందో నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా బీహార్లో విజయకేతనం ఎగరవేయడం ఖాయం. అలాగే లంకల దీపక్ రెడ్డి గారు అందరూ అనుకుంటున్నట్టు వెనకబడి లేరు కదా, డార్క్ హార్స్ గా ఫ్రంట్ రన్నర్ గా ఉన్నారు ఈ రోజున. ఒకవైపు సింపతి మీద డిపెండ్ అయిన బీఆర్ఎస్, ఒకవైపు మత ఓటు బ్యాంకు ప్లస్ బీసీ కార్డు వాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలకు చేయడానికి ఏదైనా అజెండా ప్రకటించుంటే ఈ ఇద్దరు కూడా మేము గెలిస్తే ఇచ్చేస్తాం, ఈ జూబ్లీస్ లో ఇచ్చేస్తాం, ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఈ రోడ్లలో ఎక్కడ పాట్ హోల్స్ లేకుండా చేస్తాం, మా కాంగ్రెస్ పార్టీ విధానంలో జూబ్లీస్ లో ఉన్న వెనకబడ్డ ప్రాంతాలు ఈ బోరబండ కావచ్చు లేకపోతే ఇటు కావచ్చు స్లమ్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయడంతో పాటు ఈ స్లమ్స్ లో ఈ సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు కానీ డిక్లేర్డ్ గా చెప్పుంటే బాగుండేది. అలా కాకుండా ఏదైతే ప్రవర్తిస్తున్నారో దే ఆర్ ఇన్ డిఫెన్స్, వీఆర్ ఇన్ అఫెన్స్. సో ఫ్రంట్ రన్నర్ గా మేమే ఉన్నాం, వాళ్ళు వెనకబడి ఉన్నారని నేను ఖచ్చితంగా. మరి మీరు చెప్తున్నారా మేము చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం? ఖచ్చితంగా చెప్తున్నాం. బీజేపీకి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న కార్యక్రమాలు కానీ ముద్రా యోజన, నేను జూబ్లీ హిల్స్ కి సంబంధించి నేను చెప్తున్నాను. ఇది దేశం అంతా అమలు అవుతుంది. చాలా మందికి ఎడ్యుకేట్ కాలేదు. అందుకే పార్టీ కార్యాలయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వస్తున్న నేను కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేక కార్యక్రమాలు చేరువ అనే కార్యక్రమం ద్వారా గతంలో కూడా చెప్పున్నాం మీ దగ్గర ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నావు పార్టీ. అదే విధంగా ఈ రోజు కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు కానీ ముద్రా యోజన ద్వారా మహిళలకి స్వయం సమృద్ధితో పాటు 5 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు కొల్లేటర్ లేకుండా లోన్స్ ఇవ్వడం కానీ స్వయం ఉపాధి స్థాపన కోసం కానీ నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలు కానీ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కానీ ఈ సంక్షేమ పథకాలు గ్రౌండ్ అయినాయి అనుకోండి, ఆ గ్రౌండింగ్ చేయించే బాధ్యత లంకల దీపక్ రెడ్డి గారు నేను మీ ప్రతినిధిగా నన్ను ఎన్నుకోండి నేను చేయిస్తాను అని చెప్పడంతో పాటు ఇప్పటికే నిర్మాణాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత అధికారంలో రాబోయేది బీజేపీయే కాబట్టి మీరు కులాల వారీగా విడిపోవద్దు, మతాల వారీగా కలిసే ఉందాం, కలిసి ఎదుగుదాం, సబ్కే సాత్ సబ్కా వికాస్. మేము ఎవరిని చీల్చాలనుకోవట్లేదు. మా ఏ మేనిఫెస్టో అయితే మేము ఇస్తామో ఈ నియోజకవర్గానికి ఏం చేయగలమని మేము చెప్తామో దాన్ని అబ్జల్యూట్ గా మీరు నమ్మి మాకు ఓటేయమని వినయంగా వినమ్రతతో లంకల దీపక్ రెడ్డి గారు అడుగుతున్నారు. మిగతా వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం.